హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యం ధ్యానించుకుందాం. నిర్గమకాండం 30వ అధ్యాయము. మరియు ధూపం వేయుటకును నీవు ఒక వేదికను చేయవలెను. తుమ్మకర్రతో దాన్ని చేయవలెను. దాని పొడుగు ఒక మూర, దాని వెడల్పు ఒక మూర. అది చచ్చౌకముగా ఉండాలి. దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండవలెను. దాని పై భాగమునకును దాని 4 ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయవలెను. దాని జవకు దిగువను దానికి 2 బంగారు ఉంగరములు చేయవలెను. దాని 2 ప్రక్కల యందలి దాని 2 మూలల మీద వాటిని ఉంచవలెను. అవి దాని మోతకర్రలకు స్థలములు. ఆ మోతకర్రలు తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలెను. సాక్ష్యపు మందసమునొద్ద నుండు అడ్డతెర ఎదుట అనగా శాసనముల మీద కరుణాపీఠమునెదుట నీవు దానిని ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకొందును. హల్లెలూయా! అహరోను ప్రతిదినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు పరిమళ ద్రవ్యముల ధూపము. దేవుడు చెప్పినటువంటి ఈ యొక్క మాటలన్నీ మనము ఇంకా కొత్త నిబంధన గ్రంథంలో ఇంకా క్షుణ్ణంగా రాయబడ్డాయి. అంటే యేసయ్య చెప్పిన దీనికి మాటలు ఇంకా వివరంగా రాయడం జరిగింది. హల్లెలూయా! అతడు ప్రదీపములను చక్కపరిచినప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలెను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపము వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. మీరు దాని మీద అన్య ధూపమైనను దహనబలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు. పానీయమైనను దాని మీద పోయకూడదు. పానీయం కూడా పోయకూడదు. మరియు అహరోను సంవత్సరానికి ఒకసారి ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహారార్థ బలి రక్తం వలన దాని కొమ్ముల నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయాలి. మీ తరతరములకు సంవత్సరములకు ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. అది యెహోవాకు అతి పరిశుద్ధమైనది. మరియు యెహోవా మోషేతో ఇట్లా అంటున్నాడు, నీవు ఇశ్రాయేలును లెక్కింపవలెను. వారు లెక్కింపబడు వేలకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ ప్రక్రియ ధనము నిచ్చుకొనవలెను. అలాగు చేసిన ఎడల నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులునూ పుట్టదు. వారు ఇయ్యవలసినది ఏమనగా లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధ స్థలం యొక్క తులమును బట్టి అరతులమును ఇయ్యవలెను. ఆ తులము 20 చిన్నములు. ఆ అరతులములు యెహోవాకు ప్రతిష్టార్పణ. 20 సంవత్సరములు గాని అంతకంటే ఎక్కువ వయస్సు గాని గలవారై లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును యెహోవాకు అర్పణ ఇయ్యవలెను. అది మీ ప్రాణములకు పరిక్రయ ధనముగా నుండునట్లు యెహోవాకు అర్పణ ఇచ్చినప్పుడు ధనవంతుడు అర తులము కంటే ఎక్కువ ఇయ్యకూడదు. బీదవాడు తక్కువ ఇయ్యకూడదు. హల్లెలూయా! నీవు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి ప్రాయశ్చిత్తార్థమైన వెండి తీసుకొని ప్రత్యక్షపు గుడారం యొక్క సేవా నిమిత్తము దానిని నియమింపవలెను. మీకు హల్లెలూయా! బీదవాడు తక్కువ ఇయ్యకూడదు. నీవు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి ప్రాయశ్చిత్తార్థమైన వెండి తీసుకొని ప్రత్యక్షపు గుడారం యొక్క సేవా నిమిత్తము దాన్ని నియమించవలెను. మీకు ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది యెహోవా సన్నిధిని ఇశ్రాయేలుల జ్ఞాపకార్థముగా ఉండును. మరియు యెహోవా మోషేతో ఇట్లంటుండు, కడుగు కొనుటకు నీవు ఇత్తడితో దానికొక గంగాలమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్ళను కడుకొనవలెను. వారు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవాను
హోమ ధూమము అర్పించుటకును బలిపీఠమునొద్దకు వచ్చినప్పుడును తాము చావక ఉండునట్లు నీళ్లతో కడుక్కోవాలి. హల్లెలూయా. ఓన్లీ యాజకులైనటువంటి వాళ్ళు కడుక్కోవాలన్నట్టుగా దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. తాము చావక ఉండునట్టు తమ చేతులను కాళ్ళను కడుక్కొనవలెను. అది వారికి అనగా అతనికిని అతని సంతతికిని వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నుండును. మరియు యెహోవా మోషేతో ఇట్లా అంటున్నాడు, నీవు ముఖ్యమైన సుగంధ సాంబారములో పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసము 500 తులములను, సుగంధము గల లవంగి పట్ట సగము అనగా 250 తులముల ఎత్తును, నిమ్మగడ్డి నూనె 250 తులముల ఎత్తును, లవంగి పట్ట 500 తులములను, ఒలీవల నూనె సాంబారమును 3 పళ్ళును తీసుకొని వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్యం మేలకుని పని అయిన పరిమళ సాంబారముగా చేయవలెను. అది ప్రతిష్టాభిషేక తైలమగును. ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారమును, సాక్ష్యపు మందసమును, బల్లను, దాని ఉపకరములన్నిటినీ, దీప వృక్షమును, దాని ఉపకరములను, ధూప వేదికను, దహన బలిపీఠమును, దాని ఉపకరములన్నిటినీ, గంగాళమును, దాని పీటను అభిషేకించి అవి అతి పరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలెను. వాటిని తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. మరియు అహరోనును అతని కుమారుడును నాకు యాజకులై ఉండునట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు ఇశ్రాయేలుతో ఇట్లను, ఇది మీ తరతరములకు నాకు ప్రతిష్టాభిషేకమైన తైలమై ఉండవలెను. దానిని నర శరీరము మీద పోయకూడదు. దాని మేళనము చొప్పున దాని వంటి దేనినైనను చేయకూడదు. అది ప్రతిష్ఠితమైనది, అది మీకు ప్రతిష్ఠితమైనదిగా ఉండవలెను. దాని వంటిది కలుపువాడును అన్యుని మీద దానిని పోయు వాడును తన ప్రజలలో నుండి కొట్టివేయబడవలెనని చెప్పుము. మరియు యెహోవా మోషేతో ఇట్లా అంటున్నాడు, నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటమాంసి, గోపి, చందనము, గంధపు చెక్కను, ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని వాటితో ధూప ద్రవ్యమును చేయవలెను. అది సుగంధ ద్రవ్య మేలకుని పని చొప్పున కలపబడి ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదునైన సుగంధ ధూప సాంబారము. దానితో కొంచెము పొడి చేసి నేను నిన్ను కలుసుకొని ప్రత్యక్షపు గుడారంలోని సాక్ష్యపు మందసము ఎదుట దాని ఉంచవలెను. అది మీకు అతి పరిశుద్ధముగా ఉండవలెను. నీవు చేయవలసిన ఆ ధూప ద్రవ్యమును దాని మేళనము చొప్పున మీ నిమిత్తము మీరు చేసుకొనకూడదు. అది యెహోవాకు ప్రతిష్ఠితమైనదిగా ఎంచవలెను. దాని వాసన చూచుటకు దాని వంటిది చేయువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. విన్నవారిని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఈ యొక్క రోజు యొక్క ధ్యానము, ప్రార్థన చేసుకొని 6 దినములు మనము పని చేస్తూ 7వ దిన విశ్రాంతి దినము దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిద్దాం. మీ అందరికీ శుభములు. ఆమెన్.